పాకిస్తాన్ ని నలిపేయచ్చా? ఒక్క మింగుడా అంత ఈజీనా? చూద్దాం. జీడిపిలో పాకిస్తాన్ మనకంటే 11 టైమ్స్ తక్కువ, డిఫెన్స్ బడ్జెట్ లో 7 టైమ్స్ తక్కువ, పాపులేషన్ లో 6 టైమ్స్ తక్కువ, ఏరియా వైస్ 4 టైమ్స్ తక్కువ ఆల్మోస్ట్. కానీ యాక్టివ్ మిలిటరీ వైస్ ఓన్లీ 2 టైమ్స్ మాత్రమే తక్కువ. అండ్ న్యూక్లియర్ వార్ హెడ్స్ విషయంలో అయితే మనకంటే ఒక 6 ఎక్కువే ఉన్నాయి. మన దగ్గర 164 న్యూక్లియర్ వార్ హెడ్స్ ఉంటే వాళ్ళ దగ్గర 170 ఉన్నాయి. వార్ అని జరిగితే ఖచ్చితంగా ఇండియానే గెలుస్తుంది, అందులో ఏ డౌట్ లేదు. కానీ ఇండియా చాలా నష్టపోతుంది కూడా. నలిపినంత ఈజీ కుక్క మింగుడు అన్నప్పుడు ఎప్పుడో చేసేసి ఉండేవాళ్ళు కదా. మన చేతుల్లో ఉండే పని అంత ఈజీ ఉన్నప్పుడు నలిపేసేవాళ్ళు ఎప్పుడో. పాలస్తీన్ లాగా లేకపోతే యుక్రెయిన్ లాగా జనాల మీద బాంబులు వేసి వాళ్ళు అక్కడక్కడ పరిగెత్తి ఫుడ్ కోసం కొట్టుకొని, వాటర్ కోసం కొట్టుకొని, ఇట్లాంటి సిచ్యువేషన్ మనకి రాకూడదని మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ లేదా మన ఇండియన్ లీడర్స్, కాన్స్టిట్యూషన్ ని ఫాలో అయ్యే లీడర్స్ ఆ పరిస్థితుల్లో మనం ఉండకూడదని చెప్పి చాలా వాటికి డిప్లొమాటిక్ వేలో వెళ్తున్నారు. నేను చెప్పేది ఏంటంటే, వార్ జరిగితే యాక్టివ్ మిలిటరీ వార్ జరగాలి, అంతేగాని న్యూక్లియర్ వార్ హెడ్స్ యూజ్ చేస్తే మాత్రం ఇండియా కూడా చాలా నష్టపోతుంది. యాక్టివ్ మిలిటరీ వార్ పెడతారు, మనం ఓడిపోతున్నాం అని తెలిసినప్పుడు ఏం చేస్తారు? లాస్ట్ రిసార్ట్ ఏం చేస్తారు? మా దగ్గర వార్ హెడ్స్ ఉన్నాయి, యూజ్ చేసేస్తాం, మేము పోతే మాతో పాటు అందరూ పోవాలని చెప్పి వార్ హెడ్స్ యూజ్ చేస్తే. జస్ట్ ఇమాజిన్ మన మెట్రోపాలిటన్ సిటీస్ బెంగళూరు కానీ, చెన్నై కానీ, హైదరాబాద్ కానీ, ఢిల్లీ కానీ, ముంబై కానీ ఇలాంటి సిటీస్ లేకపోతే మన పరిస్థితి ఏంటి? సో వార్కి వెళ్ళడం అంత ఈజీ అయితే కాదు. ఈ యూట్యూబర్స్ లెక్కలు చెప్తుంటారు చూడండి, అవి ఇన్ని ఉన్నాయి, మన దగ్గర ఇన్ని ఉన్నాయి, వాళ్ళ దగ్గర ఇన్నే ఉన్నాయి, మన దగ్గర ఇన్ని చాలా ఉన్నాయి వార్ హెడ్స్, ఇట్లాంటి అని చెప్తున్నారు కదా. ఇవన్నీ ప్లెయిన్ వ్యూస్ కోసమే. 90% అబద్ధాలే ఉంటాయి. అవన్నీ మాట్లాడేది మనకు ఒక హై క్రియేట్ చేయడానికి, ఆ హై క్రియేట్ చేసి అబ్బా మన ఇండియా అది ఇది తోపు అనుకోవడానికి అండ్ వాళ్ళ సబ్స్క్రైబర్స్ పొందడానికి, అంతే తప్ప అంతకుమించి ఏముండదు. వార్ అంటూ జరిగితే 2 సైడ్లు నష్టపోతాయి. ఓన్లీ యాక్టివ్ మిలిటరీ వార్ జరిగితే మాత్రమే ఓన్లీ పాకిస్తాన్ మాత్రమే నష్టపోతుంది, ఇండియాకి గీటు కూడా పడదు.